నమస్తే, నేను రజని. వెల్కమ్ టు తెలుగు వన్ ఛానల్. రక్తహీనత, ఈ రక్తహీనత యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వీటి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. అసలు ఇది ఎవరికి వస్తుంది, ఎందుకు, కారణాలు ఏంటి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వైద్య చికిత్స ఇప్పుడు అందుబాటులో ఉంది, దీనికి ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, ప్రముఖ వైద్య నిపుణులైనటువంటి డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. రక్తహీనత అనేది ఎవరికి వస్తుంది అసలుకి? రక్తహీనత అనేది ఎక్కువగా మహిళలకు వస్తుంది. మహిళలకి ఎందుకు వస్తుందంటే నెలసరి పీరియడ్ సమయంలో వాళ్ళకి రక్తం పోతూ ఉంటుంది. ఓకే. ఆ విధంగా ప్రతి నెల రక్తాన్ని కోల్పోతుంటారు కనుక రక్తహీనత అనేది చాలా సాధారణం. మహిళలు గర్భం దాల్చిన తర్వాత రక్తహీనత అనేది చాలా సర్వసాధారణం. అందువల్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గర్భము దాల్చగానే ప్రతి ఇంటికి ఆశా వర్కర్లను ఏఎన్ఎంల ద్వారా వాళ్ళకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మందుల్ని ఇంటికి పంపిస్తూ ఉన్నారు. ఎంత చేసినా ఈ గర్భవతులకు ఆ హీమోగ్లోబిన్ శాతం రక్తహీనత ఉండటం వల్ల పొట్టలో పెరిగే శిశువు సరిగా పెరగదు, బరువు తక్కువ ఉంటుంది. తర్వాత అవయవాల నిర్మాణం కూడా సరిగా జరగదు. తర్వాత కాన్పు జరిగే సమయంలో కూడా ఎక్కువ బ్లడ్ పోతుంది. తల్లికి ఆరోగ్యానికి ఇబ్బంది ఉంది. కొన్ని శిశువులు ప్రసవం అవగానే మరణించే అవకాశం కూడా ఎక్కువ. కనుక తల్లి ఆరోగ్యంగా ఉంటే పొట్టలో ఉండే శిశువు బిడ్డ బాగా ఆరోగ్యంగా ఉంటుంది, ప్రసవం అయిన తర్వాత కూడా చక్కగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే బాలింతలు, బాలింత పిల్లకి పాలు ఇవ్వాలి. అందువల్ల ఆమెకు కూడా రక్తహీనత ఉంటే ఇంకా పాలేమిస్తుంది, పాల ఉత్పత్తి కూడా తక్కువ ఉంటుంది. కనుక ముఖ్యంగా ఇది మహిళల్ని చాలా ఇబ్బంది పెట్టే సమస్య. అదే కాకుండా మనకి పొట్టలో పురుగులు ఉంటాయి. ఆ పురుగులు రకరకాల పురుగులు ఉంటాయి. దాంట్లో నుసి పురుగు, ఏలిక పాము, బద్దె పురుగు, కొంకె పురుగు. ఈ కొంకె పురుగు అనేది పేగుల్లోంచి రక్తం పీల్చేస్తుంది. ఈ కొంకె పురుగుని హుక్వామ్ అంటారు. ఇది ఉండే వాళ్ళకి రక్తహీనత ఉంటుంది. రక్తహీనత ఉండి హీమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది. సాధారణంగా ఆరోగ్యవంతులకు హీమోగ్లోబిన్ అనే శాతము సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసినప్పుడు 12 గ్రాముల కంటే ఎక్కువ ఉండాలి. కనీసము 10 అన్న ఉండాలి. 6-7 ఉందంటే అనేక అనర్థాలకు దారితీస్తుంది. హీమోగ్లోబిన్ తగ్గినప్పుడు ముఖం ఉబ్బుతుంది, కాళ్ళు ఉబ్బుతాయి, తర్వాత గోళ్ళు తెల్లగైపోతాయి, పెదాలు నాలుక పాలిపోతాయి, కళ్ళు కూడా తెల్లగా అయిపోతాయి. లక్షణాలు నడిస్తే ఆయాసం. అంతకుముందు చలాకీగా ఉండే వ్యక్తి రక్తహీనత వల్ల డల్ అయిపోతారు, నీరసం, చేత కాకుండా పోవటం, ఏ పని చేయాలన్నా 4 అడుగులు వేస్తే ఆయాసం. ఇవన్నీ కూడా రక్తహీనత వల్ల వచ్చే పరిణామాలు. ఈ రక్తహీనత ఉన్నప్పుడు దాని రక్తం శాతం పెంచడానికి రకరకాల కెమికల్స్తో తయారు చేసిన ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇలాంటి మందులు ఉన్నాయి. ఈ ఐరన్ వల్ల ఇదేంటంటే ఇబ్బంది, ఐరన్ పొట్లకు వేయగానే అక్కడ పొట్టలో గ్యాస్ ట్రబుల్ రావటం, వికారం ఉండటం. ఈ ఐరన్ని చాలామంది వాడితే సైడ్ ఎఫెక్ట్స్ అనేక ఉంటాయి రక్తహీనతకి. అందువల్ల ఐరన్ కొంతమంది పడదు. అటువంటి సమయంలో ఈ రక్తహీనతని ఎదుర్కొనటానికి ఒక హెర్బల్ ఉత్పత్తిని లీ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేశారు. లాక్టిఫెరిన్ అని, జింక్ అని, విటమిన్ సి సహజ సిద్ధంగా లభించే వస్తువులు ఉంటాయి. ఈ ఇమ్యూనోలాక్ట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి వరుసగా ఒక 3 నెలలు వాడితే నెలకు 1 గ్రామ్ చొప్పున హీమోగ్లోబిన్ పెరుగుతుంది. 7 గ్రాములు హీమోగ్లోబిన్ ఉంటే 3 నెలలు వాడేసరికి 3 నెలల్లో 3 గ్రాములు పెరుగుతుంది.
1 గ్రాము చొప్పున ఇది పెరుగుతుంది, అంత బాగా పనిచేస్తుంది. మీరు వాడుతున్న ఇతర మందులతో పాటు దీన్ని వాడచ్చు. గర్భవతులు వాడచ్చు, బాలింతలు వాడచ్చు, ఇతర జబ్బులకు మందులు వాడుతున్న వారు కూడా దీన్ని వాడచ్చు. అంటే 10 వయసు పైబడిన వాళ్ళు ఎవరైనా వాడచ్చు, 10 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా వాడచ్చు. ఇది కేవలం రక్తహీనతే కాకుండా మరికొన్ని జబ్బులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే 10 రకాల ఆరోగ్య ప్రయోజనాల్లో మొట్టమొదటి ఆరోగ్య ప్రయోజనం రక్తహీనతని నివారించటం, దాన్ని పరిష్కరించడం. రెండోది ఎముక పటుత్వానికి, కీళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పి ఉన్న వాళ్ళు రక్తహీనతతో పాటు రక్తం పెరగడంతో పాటు అవి కూడా పోతాయి. అంటే చిన్న చిన్న పెయిన్స్, ఎక్కడ జాయింట్ పెయిన్స్ అన్నీ పోతాయి. మూడోది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంటే దీంట్లో లాక్టోఫెరిన్ అని ఉంది. జీర్ణ రసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసము యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. ఇక 4 రోగ నిరోధక శక్తిని పెంచి అంటువ్యాధులైన గ్యాస్ట్రోఎంటరైటిస్, అతిసార వ్యాధి, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ లాంటి వ్యాధులు రాకుండా కూడా కాపాడి ఇది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. దీంట్లో ఉండే లాక్టోఫెరిన్ ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది. క్యాన్సర్లు కూడా రాకుండా నివారిస్తుంది. క్యాన్సర్లు కూడా రావు ఇది వాడితే ముఖం మీద మొటిమలు రాకుండా నివారిస్తుంది, వచ్చిన వాటిని పోగొడుతుంది. పుండు త్వరితగతిన మానాలంటే ఇది ఉపయోగపడుతుంది. గాయం త్వరగా మానిపోతుంది. కొంతమంది ఆడపిల్లలకి అండకోశంలో నీటి బుడగలు ఉంటాయి. దీన్ని పీసీఓడి అంటారు. అలాంటి వారికి అండకోశం నుంచి అండాలు ఉత్పత్తి కావు, అడ్డుకుంటాయి. ఈ ఇమ్యునోలాక్ట్ వాడటం వల్ల అండకోశము నుంచి అండాలు, నాణ్యమైన అండాలు విడుదలవుతాయి. ఈ నీటి బుడగలు ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టడం కొంచెం కష్టమే. కనుక పెళ్ళై 3 ఏళ్ళైనా పిల్లలు పుట్టకపోతే ఇమ్యునోలాక్ట్ వాడటం వల్ల ఆ నీటి బుడగల సమస్యలు ఉన్నా నాణ్యమైన అండాలు ఉత్పత్తి అయ్యి పిల్లలు కలిగే అవకాశం కూడా ఉంది. మనకు ఒక వైరస్ ఉంటుంది, అది లివర్నే అటాక్ చేస్తుంది. హెపటైటిస్ సి వైరస్ అంటారు. ఆ హెపటైటిస్ సి వైరస్ సోకిన వాళ్ళు, దానివల్ల లివరు చెడిపోయిన వాళ్ళు ఇమ్యునోలాక్ట్ వాడటం వల్ల మంచి ప్రయోజనం పొందుతున్నారు. ఇది కొంచెం అంత సులభంగా లభించకపోవచ్చు. అమెజాన్లో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లీ ఫార్మా కంపెనీ www.leehealthdomain.comలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా 3 నంబర్లు ఉన్నాయి, వాటికి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా మన ఇంటికి పంపిస్తారు. 91000748191001 0010748. ఇంకో నంబరు 8977030218 950289737 కనుక రక్తహీనత కోసం ఇవి వాడితే మిగతా ప్రయోజనాలు కూడా మనం పొందే అవకాశం ఉంది. మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది కోవిడ్ లాంటి భయంకరమైన మహమ్మారి లాంటి వ్యాధులను రాకుండా కూడా నివారించే గుణం ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సో దీనికోసం మీరు ఎక్కడైతే పొందాలనుకుంటున్నారో దానికి సంబంధించి స్క్రీన్ మీద మేము నెంబర్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ 3 నెంబర్లకు మీరు కాల్ చేసి ఈ యొక్క మెడిసిన్ గురించి మీ పూర్తి వివరాలు కోసం సంప్రదించవచ్చు. అదేవిధంగా వెబ్సైట్ ఉందండి. అదేవిధంగా లీ ఫార్మా వెబ్సైట్లో కూడా మీరు వెళ్ళి దాంట్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అదేవిధంగా అమెజాన్ దాంట్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీరు సులభంగా వీటిని మీరు పొందవచ్చు. అదేవిధంగా ఇది వాడటం వల్ల ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు. సో తప్పకుండా ఈ మెడిసిన్ వాడి మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. మా యొక్క తెలుగు వన్ ఛానల్ తరపు నుంచి నమస్కారం.